దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల జాలి పడుతూ ఉన్నాడు. జాలి పడుతున్నటువంటి దేవుడు ఎందుకు జాలి పడుతున్నాడు? తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని తండ్రి యొద్దకి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ఆ తండ్రి నన్ను మోసం చేసి వెళ్ళినావు కదా అని అనకుండా జాలిపడి ఏ విధంగానైతే తప్పిపోయిన కుమారుని క్షమించి ఉంగరము పెట్టి చెప్పులు తొడిగించి వస్త్రమునిచ్చి ఆయనకు గొర్రెపిల్లను వధించి పండుగ చేసుకొని ఉన్నాడో, నీ దేవుడు కూడా నీ తప్పిదములు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ ఎడల జాలిపడి నీ విషయములు కూడా అదే రీతిగా చేస్తూ ఉన్నాడు. కెన్నడు కూడా నువ్వు చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవకుండా నీ ఎడల ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు మారుతూ ఉన్నావు కదా. అందుకనే అని నీతో మాట్లాడుతుంది ఉదయకాల సమయంలో. కీర్తనలు 32వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీతిమంతులారా యెహోవాని బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయడి. ఎవరి ఎడలనైతే దేవుడు జాలి పడుతూ ఉన్నాడో, ఎవరైతే కన్నీటితో ఆయన పాదములు తడిపి తన పాపములు ఒప్పుకొని ఆయన ద్వారా జాలి కలిగినటువంటి స్థితిలో ఉండి క్షమాపణ పొందుకుంటున్నారో, ఆ భక్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవాని బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎంత చక్కని మాట. ఎందుకు ఆ రీతిగా ఆనందగానం చేయమంటున్నాడంటే, ఇక ఇన్ని రోజులు నీ తలంపులతోని నీ ఇష్టానుసారంగా జీవించినావు కదా, ఇప్పుడు దేవుడే నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడే నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఏ రీతిగా నువ్వు నడవాలో, ఏ రీతిగా నువ్వు మాట్లాడాలో, ఏ రీతిగా నువ్వు జీవించాలో ఆయన నీకు దేవుడై ఉండి ఆయన ప్రజగా ఉన్న నీకు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడిన నీకు, నీ ఎడల జాలిపడి నీ తప్పిదమును క్షమించినటువంటి నీకు ఆయన ఆలోచన కలుగజేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది కీర్తనలో 32వ అధ్యాయం 8వ వచనములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇన్ని దినములు నీ వ్యర్థమైన నీ ఆలోచన ద్వారా నువ్వు తప్పిదము చేసి ఆయనకు దూరం అయిపోయావు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నీ పాపము క్షమించబడి ఉన్నాయో, నేను చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో కావచ్చు అభివృద్ధిని చూస్తావు. నీ యొక్క జీవితంలో కన్నీరు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కష్టం శ్రమని అనుభవించిన కావచ్చు ఆయనకు దూరమై, కానీ ఈ దినమున ఆయనకు నువ్వు దగ్గరగా ఉంటే మాత్రము నీ జీవితం అయితే అద్భుతంగా మారబోతా ఉంది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుతున్నది. అవును దేవుని బిడ్డారా, నీ తప్పిదము నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందినట్లయితే ఆయన నిన్ను బోధిస్తున్నాడు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటల్ని అంగీకరించి ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తావో, దేవుడు నిన్ను బహుగా విస్తరింపజేస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు సంపాదించిన సంపాదన ఎవ్వరు కూడా దొంగిలించకుండా, ఏ మాత్రం కూడా వ్యర్థంగా పోకుండా దాని చుట్టూ కూడా కంచె వేస్తున్నాడు. నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ సంపాదించినటువంటి నీ ఆస్తి చుట్టూ కూడా ఆయన కంచె వేసి నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధము కూడా వర్తిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన మాట కావచ్చు, తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మరి ఏ క్రియ అయినా సరే దేవుడు నీ ఎడల జాలి కలిగి నేను క్షమించి ఉన్నాడు కదా, దేనికి కూడా నీ పైన అధికారం ఉండదు. ఆయన అధికారానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది కూడా నీ పైన అధికారము చేయదు, ఏది కూడా నీ పైన విజయము
నొందదు. అటువంటి గొప్ప అద్భుత కార్యము దేవుడు నీ ఎడల జాలిపడి, నీ కుటుంబం ఎడల జాలిపడి ఆయన నీ విషయంలో కార్యం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఈ దిన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును. ఎంత అద్భుతమైన మాట! నీ కుటుంబములో నీ పాపము క్షమించిన నీ దేవుడు నీవు ఆయన మాటలు నువ్వు విన్నప్పుడు ఇక నీ కుటుంబంలో దుఃఖము, కష్టము అనేది, వేదన అనేది ఉండదు. ఆనందముతో మీరు ఉంటారు. అందుకని అంటున్నాడు, మీరందరూ ఆనందగానము చేయండి. అటువంటి ఆనందము మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి మీకు విజయమునిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.